హలో యాస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు భారత్ రైల్వే అకాడమీ. ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్ఆర్సీ గ్రూప్ డికి సంబంధించి మన సీసీఏ కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ స్టూడెంట్స్ ఉన్నారు కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, 2021 నుంచి అయితే మట్టుగా నార్మల్ చెప్పాలంటే చూడండి, అప్రెంటిస్ ఏంటంటే రైల్వే అప్రెంటిస్ మీరు 1 ఇయర్ ఉంటుంది. 1 ఇయర్ చేసిన తర్వాత అనేది మీకు అనేది ప్రాక్టికల్ అప్పుడు ఏంటంటే 2020 టైం వరకు, ఇప్పుడు 2019 టైం వరకు ఏం చేస్తారంటే మీకు ఒక థియరీ ఎగ్జామ్ అనేది సిబిటి ఎగ్జామ్ అనేది అయ్యేది అనమాట. ఓకేనా, సిబిటి ఎగ్జామ్ అనేది అయ్యేది. ఇప్పుడు ఏంటంటే ఈ ఓల్డ్ స్టూడెంట్కి సంబంధించిన వీడియో అది చూడండి. ఓల్డ్ స్టూడెంట్స్, న్యూ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే అంతకుముందు ఏంటంటే 2019 దగ్గర సిబిటి ఎగ్జామ్ అయ్యింది. ఇప్పుడు చూడండి 2021 ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే 21-22 ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఏంటంటే 1 ఇయర్ ట్రైనింగ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీళ్ళకి ఏంటంటే డైరెక్ట్ ప్రాక్టికల్ ఎగ్జామ్ కొన్ని గిట్లది అవుతుంది, కొన్ని ప్రాక్టికల్ ఎగ్జామ్ కూడా అవ్వట్లేదు. వీళ్ళకి ఏంటంటే డైరెక్ట్ కొంతమందికి 100% ఇస్తున్నారు, కొంతమందికి 98లు, 99లు, 95, మినిమం 90 దాటి తవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, అది జరుగుతుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే మన ఓల్డ్ సీసీఏ స్టూడెంట్స్ అని ఉంటారు కదా, ఓల్డ్ సీసీఏ స్టూడెంట్స్ అనేది అది వీళ్ళందరూ ఏం చేస్తుంటారు చూడండి. మాకేంటంటే చూడండి రిక్వెస్టెడ్ సార్ చూసుకున్నట్లయితే వీళ్ళ రిక్వెస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు అనేది రైల్వే బోర్డుకి ఆడుతుంటారు అనమాట. ఇప్పుడు ఏంటంటే 2021 దగ్గర నుంచి అయితే మీరు అనేది సిబిటి ఎగ్జామ్ అవ్వకుండా పర్సంటేజ్ ఎక్కువ ఇస్తుంటారు కదా. అటువంటిది మేము ఓల్డ్ స్టూడెంట్స్ మేము అనేది సిబిటి ఎగ్జామ్ కష్టపడి ఫెయిల్ అయినా చాలామంది రాశారనమాట. మాకు ఏంటంటే 60% ఈ విధంగా రావడం జరిగింది. ఓకేనా, ఏమంటే అర్థమవుతుంది కదా. ఇక్కడ ఏంటంటే కొత్త స్టూడెంట్స్ రిలీవెంట్ చూసుకోవట్లేదు, 90+ అనేది ఉండడం జరిగింది. ఓల్డ్ స్టూడెంట్ అయితే 60+ ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. ఓకేనా, అయితే ఇప్పుడున్న పోస్టులు 32,000 ఇచ్చాడు. 6,000 పోస్టులో చూసుకున్నట్లయితే ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్కి వాల్యూ అయితే ఉంటుంది చెప్పండి, అంతే కదా. ఓల్డ్ స్టూడెంట్స్కి ఇక్కడ వాల్యూ అయితే లేదు కాబట్టి వీళ్ళైతే మనం ఏం చేస్తుంటారంటే రైల్వే బోర్డుకి ఒక మెయిల్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్ అయితే ఈ మెయిల్ అయితే మీరు పెట్టండి. చూడండి అసలు ఈ మెయిల్ ఏ విధంగా పెట్టలేదు చూద్దాం ఒకసారి. అది చూసారు కదా. ఫస్ట్ ఏంటంటే మెయిల్ ఎలా పెడతారంటే మీరు ఐఎమ్ రైల్వే సీసీఏ స్టూడెంట్స్ రిక్వైర్డ్ రికార్డింగ్ చూసుకున్నట్లయితే మ్యాటర్ కనిపిస్తుంది కదా. మేమనేది రైల్వే సీసీఏ స్టూడెంట్స్ అనమాట. ఓకేనా, మాకేంటంటే ఈ బ్యాచ్ నుంచి ఈ టైంలో మాకు ఎగ్జామ్ అయింది, ఈ టైం నుంచి చేయము. నెక్స్ట్ ఏంటి మాకు పర్సంటేజ్లు ఈ విధంగా పర్సంటేజ్లు వేస్తారు. మినిమం 5 to 6 years తర్వాత అనేది గ్రూప్ డి అనేది రావడం జరిగింది. ఓకేనా, అయితే రావడం జరిగింది. ఇక్కడ ఏమంటుందంటే చూడండి, ఈ ఇయర్ 2022 స్కిల్ డెవలప్మెంట్ ఇంటర్న్షిప్స్ 2022 స్టూడెంట్ చూసుకున్నట్లయితే వీళ్ళకి ఏంటంటే 95 ఈ విధంగా పర్సంటేజ్లు ఉండడం జరిగింది. ఓకేనా, యావరేజ్కి ఓకేనా యావరేజ్ 95 ఉండడం జరిగింది. ప్లీజ్ జస్టిఫై ది ఓల్డ్ స్టూడెంట్స్ అంటే ఏమంటుందంటే ఆఫ్టర్ 5 years 6 years నోటిఫికేషన్ రావడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు 2019లో అయింది, దాని తర్వాత ఇదే రావడం జరిగింది. 2024 ఎక్కడైతే రావడం జరిగింది కదా. అందుకోసం వీళ్ళు ఏమంటున్నారంటే చూసుకున్నట్లయితే ఓల్డ్ స్టూడెంట్స్కి అనేది మాకు అనేది న్యాయం చేయాలి. ఓకేనా, ఓల్డ్ స్టూడెంట్స్కి అనేది న్యాయం చేయాలి. ఇప్పుడు కొత్తగా ఉన్న స్టూడెంట్స్కి ఇక్కడ కనిపిస్తుంది కదా, యావరేజ్ న్యూ స్టూడెంట్స్ చూడండి. ఒక క్యాండిడేట్కి ఒక 90% వచ్చి 1/3 దాన్ని చేస్తే అనేసి 1/3 2/3 సిబిటి చేస్తారు. ఓకే, 1/3 చేస్తారు. 1/3 చూసుకుంటే 30 మార్క్స్ అనేది వస్తుంది. అది మన ఓల్డ్ స్టూడెంట్ చూసుకుంటే 2021 లాగా ఇక్కడ 60% చూసుకున్నట్లయితే 1/3 చేస్తుండ్రు, ఇక్కడ 20 మార్క్స్ ఉంది. ఓకేనా, అది చూస్తుంటారు కదా మీరు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడికి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఒక 10 మార్క్స్ తేడా అనేది రావడం జరుగుతుంది. న్యూ స్టూడెంట్స్కి ఓల్డ్ స్టూడెంట్స్కి ఒక 10 మార్క్స్ తేడా అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకేనా, అందువల్ల వీళ్ళని ఈ మ్యాటర్ మొత్తం ఇచ్చేసి అనమాట. ఓల్డ్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్ఆర్బీ బోర్డుకి అనేది మెయిల్ చేయడం అనేది జరుగుతుంది. ఆ మెయిల్ అనేది మీకు చూపిస్తాను, మీరు కూడా మెయిల్ చేయండి. అంటే ఇప్పుడు ఏంటంటే ఎంతమంది మెయిల్ చేస్తే అంత రెస్పాండ్ అవుతారు అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళు ఇద్దరు క్యాండిడేట్స్ చేసుకుంటే అది రెస్పాండ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ మెయిల్ చూసారు కదా, rrbhelp.in/csc government. దీనికైతే మీరు కూడా అందరూ మెయిల్ చేయండి. చూడండి, టెలిగ్రామ్ గ్రూప్ అనమాట. ఈ గ్రూప్లో మన సీసీ వాళ్ళందరూ ఓల్డ్ స్టూడెంట్స్ అయితే చాలా కష్టపడుతుంది దీనికోసం, వెయిటేజ్ గురించి. ఈ గ్రూప్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ మీరు జాయిన్ అయ్యి మీరు కూడా వెళ్తా పాటు డిస్కస్ చేయొచ్చు. ఓకేనా, ఇది చూడండి, అందరూ అయితే ఎవరు మర్చిపోకుండా ఓల్డ్ స్టూడెంట్స్ అనమాట. ఓకేనా, మీకైతే న్యాయం జరిగేంత వరకు అయితే మీరైతే 1000 చేస్తూ ఉండండి. ఓకేనా, ఇన్ కేసు మీరే కనిపిస్తుంది చూడండి, ఇన్ కేసు చూసుకున్నట్లయితే అయితే ఇది మొత్తం ఎన్ని మెయిల్స్ వెళ్తే అంత ఒకేసారి రిప్లై వస్తుంది అనమాట. ఎంతమంది దాని గురించి డిస్కస్ చేయడం అనేది జరిగే అవకాశాలు అనేది కనిపిస్తుంది. ఓకేనా, మీరు ఓల్డ్ స్టూడెంట్స్ మాకు ఏంటని చెప్పి చూసుకున్నట్లయితే మీకు ఎప్పటికీ జాబ్ రావడం అయితే కష్టం అనమాట. ఓకేనా, మీరే చూస్తుంటారు కదా, న్యూ స్టూడెంట్స్కి ఓల్డ్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే 10 మార్క్స్లో అయితే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కదా. అందువల్ల మీరైతే మెయిల్ చేయడానికి అయితే ప్రయత్నించండి. కనిపిస్తుంది కదా, rrb.in/csc దీనికైతే మెయిల్ అయితే చేయండి. మెయిల్ అయితే మీరు డిస్క్రిప్షన్ అక్కడి నుంచి అయితే చేయండి. ఓకేనా, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా అడిస్తే మీరు కూడా జాయిన్ అవ్వండి.
డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకేనా. ఇది ఓల్డ్ స్టూడెంట్స్ అయితే మీరైతే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అందరు షేర్ చేసి ఏంటంటే అందరూ కూడా మెయిల్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. ఎందుకంటే మీకు చాలా లో పర్సంటేజ్ ఉండదు, మీకు జాబ్ రావడం కష్టం ఉంటుంది. ఎందుకంటే చూసుకున్నట్లయితే మన రీసెంట్గా NF వాళ్ళు అయితే రిలీవ్ అయ్యారు అనమాట. ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా 99%, 99.88% ఈ విధంగా కూడా అవ్వడం జరిగింది. మన SCR సౌత్ సెంట్రల్ రైల్వే చూసారు కదా, ఇక్కడ కూడా 95లు 98లు ఓకేనా, 98లు 89 దగ్గర అయితే ఇవ్వడం జరిగినది. ఓకేనా. చూసుకున్నట్లయితే ఓల్డ్ స్టూడెంట్స్కి న్యూ స్టూడెంట్స్ చాలా డిఫరెన్స్ అయితే ఉన్నది కదా. మీరైతే ఓల్డ్ స్టూడెంట్స్ అయితే ఈ విధంగా అయితే చూసారు కదా. ఓకే, ఈ విధంగా అయితే మీరైతే మొత్తం మెయిల్ అయితే చేయండి. ఓకే, మ్యాటర్ కనిపిస్తుంది. దీన్ని అయితే ఒకసారి స్క్రీన్ షాట్ తీసి జస్ట్ కాపీ చేసి మీకు మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ మెయిల్ చేయండి. ఓకే, ఇంకేమో జస్ట్ మెయిల్ చేయండి. అందరు మెయిల్లో ఒకసారి చేసుకున్నట్లయితే అక్కడ అనేది ఎన్ని మెయిల్స్ దాన్ని బట్టి చూసి మీకు అంటే మీరు మెయిల్స్ అంటే ఆన్లైన్లో ప్రెజర్ పెడుతున్న కొద్ది అక్కడ అనేది ఇన్ కేసు మీకు ఏదైనా రిప్లై వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. అలాగే విషయం మీద డిస్కస్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తాయి. ఓకేనా. మీరైతే నెగ్లెక్ట్ చేయకండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను మీకు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.